హాయ్ అండి. చేపల ఫ్రై చాలా ఈజీగా వంట రాని వారు కూడా ఎంతో చక్కగా చేసుకునే విధముగా సింపుల్గా తేలిగ్గా దీని ప్రాసెస్ మీకు వివరంగా నేను చెప్తాను. ఎందుకంటే చేప విరిగిపోవటం కానీ ఏమీ ఉండదు. పైన అయితే ఎంతో క్రిస్పీగా లోపలైతే జ్యూసీగా చేపల ఫ్రై తినే కొందికి తినాలనిపించే విధముగా ఉంటుంది. నేనైతే ఇక్కడ 4 చేప ముక్కలు తీసుకున్నానండి. 1 స్పూన్ కారం వేసుకున్నాను, అర స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 1 నిమ్మకాయ పూర్తిగా నేను పిండుకున్నాను, పసుపు కూడా వేసుకున్నానండి. అది మిస్ అయ్యింది. మొత్తము కలిపేసి ఒక నైటల్లా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకున్నానండి. తర్వాత కొంచెం గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని అవి మొత్తము కలుపుకొని చక్కగా తక్కువ నూనెతో, ఎంత తక్కువ అంటే 2, 3 స్పూన్ల నూనెతో మాత్రమే వేపుకోవచ్చు. ఒక ప్యానం పెట్టుకొని దానిపైన 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. వేసుకొని అది మొత్తము చక్కగా ఆ విధంగా డీప్ ఫ్రై అయ్యేటట్లు నేను వేపుకున్నాను. ఎందుకంటే వంట రాని వారు కూడా ఈజీగా ఈ యొక్క చేపల ఫ్రై చేసుకోవచ్చు. ఒక్కసారి తింటే మరలా మరలా ఈ విధంగానే చేసుకుంటారు. ఎందుకంటే దీంట్లో పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదండి. నాకైతే టైం ఉంది కాబట్టి నేను నైటల్లా ఉంచాను. లేదు టైం లేకపోతే ఒక గంటైనా మీరు ఉంచి ఈ రకంగా మీరు చేపల ఫ్రై చేసుకోండి. అది చాలా టేస్ట్‌గా ఉంటది. ఇంటి మొత్తము కూడా లొట్టలేసుకుంటా తింటారండి. మీకు గనక నచ్చితే ఒక కామెంట్స్ తెలియచేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. ఈ విధానం చేసి మీరు నాకు కూడా కామెంట్స్